జట్టులో ఇప్పటికే ఓ స్పిన్నర్గా రవీంద్ర జడేజా ఉన్నాడు. ఇక మెల్బోర్న్ వికెట్ స్పోర్టింగ్ వికెట్, అంటే ఇటు బ్యాటర్లకు అటు బౌలర్స్కు సమానంగా అనుకూలించే పిచ్. ఇక స్పిన్కు కూడా సపోర్ట్ చేస్తుంది. అటు ఆస్ట్రేలియా బౌలర్లు స్పిన్ ఆటంలో కాస్త వీక్గా కనిపిస్తున్నారు. అందుకే సుందర్ను జట్టులోకి తీసుకోవాలన్నది కెప్టెన్ ఆలోచనట. మిడిల్ ఓవర్లలో సుందర్ ఎకానమీ స్పెల్స్ వేయగలడు. దీంతో అతనే గేమ్ చేంజర్గా మారనున్నాడని రోహిత్ థింక్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్న నితీష్ రెడ్డి స్థానంలోనే సుందర్ను ఎందుకు ఎంపిక చేయాలన్నది ఫ్యాన్స్ ప్రశ్న. ఎందుకంటే బుమ్రా మినహా ఏ బౌలర్ కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఇటు నితీష్ బ్యాటర్గా చెలరేగా ఆడుతున్నాడు. పెర్త్ టెస్ట్లో నితీష్ 41-38 పరుగులు చేశాడు. భారత్ తొలి ఇన్నింగ్స్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నితీష్దే. అడిలైడ్ టెస్ట్లో తెలుగు కుర్రాడు 2 ఇన్నింగ్స్లోనూ తలోసారి 42 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 2 ఇన్నింగ్స్లో నితీష్ రెడ్డినే టాప్ స్కోరర్. మరి అటు కీలకమైన వికెట్లు కూడా తీశాడు. ఇలా ఆల్రౌండర్గా ఎదుగుతున్న నితీష్ జట్టుకు 100కు 100% న్యాయం చేశాడనే చెప్పాలి. అందుకే ఫ్యాన్స్ రోహిత్ గంభీర్ ఆలోచనను తప్పుపడుతున్నారు.